गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकधा यस्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिश्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం. మనం తరగతిలో అధ్యయనం చేస్తున్నటువంటి వరుణ భావశీలాధ్యాయంలో చివరికి వచ్చాం. అంటే 9వ భావాన్ని బాగానే వివరంగానే చెప్పుకోగలిగాం కింద తరగతిలో. 10వ భావంలో వరుణగ్రహ స్థితి, స్వరూపం, లక్షణం అనేటువంటిది కొంత స్పృశించాం. అప్పటికి తరగతి సమయం అయిపోయింది. ఇప్పుడు 10వ భావంలో వరుణగ్రహ స్థితిగతులు మరొకసారి చెప్పుకొని అక్కడి నుంచి ముందుకు పెడతాం. దానికన్నా కొంచెం ముందుగా నవమంలో వరుణుడు ఏమైనా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏమైనా మిస్ అయిపోయామేమో అని అనిపించి మరొక్కసారి చెబుతున్నాను. ఏదైనా సరే ధర్మచింతన, భక్తి సామ్రాజ్యము, ఆధ్యాత్మికత, తపస్సు, పూర్వపుణ్యము, మన పూర్వీకులు, పరాశరహోర గ్రంథం ప్రకారం తండ్రి అంటే దశమం తండ్రి అని బృహజ్జాతకం చెబుతుంది. పరాశరహోర కూడా చెబుతుంది. కానీ తండ్రిని గురించినటువంటి వివరాన్ని నవమ భావంలో కూడా చూడండి అనేటువంటి సూత్రం ఉంది. అంచేత ఈ తండ్రి మొదలైనటువంటి పూర్వుల యొక్క విశేషము, పూర్వజన్మ, ఇవన్నీ ఉన్నటువంటి కారకత్వం వహించేటువంటి నవమ భావంలో వరుణుడు ఉండడం అనేటువంటిది మంచిదే. చక్కనైనటువంటి ఆధ్యాత్మికత, ప్రావీణ్యత అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి మనస్తత్వం అలవడేటువంటి అవకాశం ఉంది. అన్లెస్ కుజశనులతో ఈ 9th యురేనస్ అనేటువంటిది చెడిపోకుండా ఉంటే. అలాగే అతీంద్రియమైనటువంటి జ్ఞానము, రహస్యమైనటువంటి వేద అంతర్గతములైనటువంటి ఆధ్యాత్మిక రహస్యముల వివరము, సమస్తమైనటువంటి లోకముల యానము, ఇవన్నీ కూడా 9th యురేనస్ నుంచి ఉంటాయి. అలాగే వీరికి మొదటి నుంచి 9th యురేనస్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఆజన్మ బ్రహ్మచర్యం వహిద్దాం అనేటువంటి ఒకానొక ప్రగాఢమైనటువంటి కోరిక ఉంటుంది. అంటే
ఊహ తెలుస్తూనే తాపసులు సన్యాసులు అనేటువంటి వారి యొక్క చరిత్రలు ఎక్కువగా చదువుకోవడం అనేటువంటిది తటస్థిస్తుంది. దానివల్ల వారికి ఈ సన్యాసాశ్రమము ఆజన్మ బ్రహ్మచర్యము అనేటువంటిది ఇష్టపడుతుంది. అలాంటి వారికి కృష్ణుడు ఆజన్మ బ్రహ్మచారి అనేటువంటి విషయాన్ని చిన్నప్పుడే వివరించి చెప్పాలి. మనం ఆజన్మ బ్రహ్మచర్యము అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు నాయన, దాని అర్థం బ్రహ్మయందు చరించుట బ్రహ్మచర్యము అనేటువంటి పదానికి సరైనటువంటి వ్యుత్పత్తి బాబు అని చెప్పి మనం వారికి వివరించాలి. బ్రహ్మచారి అంటే బ్రహ్మయందు చరించువాడు. బ్రహ్మయందు చరించుట అంటే కనిపించే సమస్తమైనటువంటి జగత్తు కూడా బ్రహ్మస్వరూపము, బ్రహ్మము అనేటువంటిది తెలియాలి. అది తెలిసి జగత్తును చూడడం అనేటువంటిది చేతనవ్వాలి. వాడు బ్రహ్మచారి. అప్పుడు బ్రహ్మ సత్యం అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. అలా కాకుండా తాను చూస్తున్నటువంటిది కేవలం జగత్తు, ఇది రహదారి, ఇది కొండ, ఇది అడవి, ఇది ఆకాశము, ఇది నక్షత్రము, ఇది గోవు అని విడివిడిగా కనిపిస్తున్నంతసేపు అది మిథ్య. అంటే మనం చూసేటువంటి పర్సెప్షన్లోనే ఉంది. జగన్మిథ్య బ్రహ్మసత్యం అనేటువంటి వేద సూత్రానికి అసలైనటువంటి అర్థము బ్రహ్మచర్యము. చూసేటువంటి బ్రహ్మ జగత్తంతా కూడా బ్రహ్మము అనేటువంటి తెలిస్తే అది బ్రహ్మచర్యం అవుతుంది. అది తెలియచెప్పాలి. ఈ 9th యురేనస్ ఉన్నటువంటి వాళ్ళకి బ్రహ్మచర్యం అంటే పాపం ఎటు కాకుండా పెళ్ళి లేకుండా ఉండిపోవడం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అది సరదా. అలా కాకుండా మనం వాళ్ళని ఖచ్చితంగా గృహస్థాశ్రమము అనేటువంటిది అలవాటు చేయవలసినటువంటి పూచి మన మీదే ఉంటుంది. తీస్తే రవి, చంద్రుడు, బుధుడు వీళ్ళల్లో ఎవరైనా కూడా మంచి ఆస్పెక్ట్తో కనుక ఈ 9th యురేనస్కి స్థితి చెంది ఉన్నట్లయితే రహస్యములైనటువంటి గ్రంథ పఠనాలతో పాటు లోకాతీతములైనటువంటి విషయములన్నీ కూడా క్షణకాలంలో భాషించడం అనేటువంటిది ఒక చక్కనేటువంటి దివ్య లక్షణం వాళ్ళతో పాటు వస్తూ ఉంటుంది. చాలా చక్కనైనటువంటి జీవితం ఉంటుంది. ఇదే 9th యురేనస్ కనుక మార్సుతోనో శాటర్న్తోనో మిగతా ఏ పాపగ్రహాలతో బాగా కేంద్రవేధ లాంటిది ఏదో ఉందనుకోండి, అప్పుడు మాత్రం లక్షల మంది ప్రజలని ఒకేసారి చంపగలిగినటువంటి విషయాన్ని తయారు చేయడం, అలాంటి ప్రమాదకరములైనటువంటి క్రూరములైనటువంటి ఆ ప్రణాళికల పథక రచన అనేటువంటిది చేసినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడు వాళ్ళు ఎక్కడో దూరదేశంలో ఎక్కడో శరీరం విడిచిపెట్టడం అనేటువంటిది, చాలా అన్యాయంగా శరీరం విడిచిపెట్టడం అనేటువంటిది అకస్మాత్తుగా జరుగుతుంది అన్నారు. ఇక్కడికి 9th యురేనస్ని ఇంకొకసారి అధ్యయనం చేయగలిసాం. అంటే ఇది బాగా అవసరం, అందుకని మరోసారి చెప్పుకున్నాం. 9వ ఇల్లు అనేటువంటిది విదేశయానానికి కూడా కారకత్వం వహించేటువంటి గృహం కనుక అక్కడ యురేనస్ ఉండి పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే విదేశయానము అనేటువంటిది ముఖ్యంగా సరైనటువంటి చక్కనైనటువంటి మత ప్రచారము, వేద ప్రచారము అనేటువంటిది చేయగలిగినటువంటి వాడై ఖండాంతర యానము ఎన్నిసార్లు చేస్తూనే ఉంటారు. అది ఒక చక్కనైనటువంటి ప్రెడిక్షన్ వీళ్ళకి. ఇక దశమంలో వరుణుడు అనేటువంటిది చూద్దాం. మంచిదే కానీ వాళ్ళకి ఎవరి మాట పడరు. లియో వాళ్ళలాగా 10th యురేనస్ ఉంటే వాళ్ళకే కొంచెం ఒక్క పిసరు మనకు అర్థమయ్యే మార్గంలో చెప్పుకోవాలంటే తలబిరుసు, ఒక్క పిసరు తలబిరుసు ఉంటుంది వాళ్ళకి వాళ్ళని ఎవరు ఆజ్ఞాపించినా ఒప్పుకోరు వాళ్ళు. అసలు ఆ కారణం వల్లే 10th యురేనస్ బాగా 10th హౌస్ డిగ్రీ మీద యురేనస్ ఉందనుకోండి, లేదా 1-2 డిగ్రీలు ముందు వెనకల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఉద్యోగం ఉండడం అనేటువంటిది చాలా చాలా కష్టం. ఉండదు, ఉద్యోగం చాలామందికి ఉండదు. అది ఒక చాలా గట్టి
ప్రిడిక్షన్ వాళ్ళకి. అదే కనుక చంద్రుడు మొదలైనటువంటి బృహస్పతి అలాంటి గ్రహాలతో మంచి ఆస్పెక్ట్ ఉందనుకోండి, 10th యురేనస్ ఉండి సెక్స్టైలు ట్రైను అలాంటి ఆస్పెక్ట్ శుభగ్రహాలతో ఉంటే కనుక వాళ్ళ స్వతంత్రమైనటువంటి వ్యాపారము, వాళ్ళ సొంతమైనటువంటి, అందులో కూడా వాళ్ళ సొంతంగా ఉంటుంది ప్రొఫెషను, అది అనిశ్చితమైనటువంటి ఆదాయముతో కూడినటువంటి సుఖజీవనము అన్నారు. అది వాళ్ళు పెద్దలు ఇచ్చినటువంటి వాక్యం. అంటే ఏమిటి చేస్తారో తెలియదు కానీ చాలా చక్కనైనటువంటి పేరు ప్రతిష్ట ఉంటాయి సమాజంలో. చాలా ధర్మమైనటువంటి మార్గంలో ఆదాయం ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. మనకి వినడానికి నమ్మకం కలగదు. ఈ రోజుల్లో ధర్మమైన మార్గంలో వ్యాపారం చేసి లక్షలు గడిస్తున్నారట అంటే అది ఎలా సాధ్యం అండి అనిపిస్తుంది. కానీ 10th యురేనస్ ఉండి మూన్, మెర్క్యూరీ ఆర్ జూపిటర్ వాటితో కనుక ట్రైనో సెక్స్టైల్లో ఉంటే వాళ్ళ తాలూకా ప్రొఫెషన్ చాలా విచిత్రంగా ఉండి చాలా చక్కనైనటువంటి మార్గంలో ఆదాయము, జీవితం గడపడం అనేటువంటిది మనం చూస్తాం. మంచి ఉత్తమమైనటువంటి శ్రేణిలో ఉన్నటువంటి వైద్యులు కూడా ఈ ఆస్పెక్ట్తో ఉంటారు. 10th హౌస్లో యురేనస్ ఉండి ముఖ్యంగా మెర్క్యూరీతో చాలా చక్కనైనటువంటి ఆస్పెక్ట్ ఉంటే కనుక ఈ రేడియాలజిస్టులు, క్యాన్సర్ స్పెషలిస్టులు అంటామే, వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు, డాక్టర్లు. అలాగే ఈ రేడియో, ఎలక్ట్రానిక్సు, దానికి సంబంధించినటువంటి వ్యాపారంలో కూడా చాలా చాలా పెద్దవాళ్ళు అవుతారు ఇదే సేమ్ ఆస్పెక్ట్లో. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నుంచి శత్రుత్వం ఉన్నా కూడా ఎవ్వరూ వీళ్ళని ఏమీ చేయలేరు, కదపలేరు. 10th యురేనస్కి అది ఖచ్చితమైనటువంటి సూత్రం. అది ఇక ఏదైనా అశుభగ్రహాలతో గనక కాస్త వ్యాధ ఏర్పడినట్లయితే ఇదే 10th యురేనస్కి అది చాలా అన్యాయమైనటువంటి జాతకం కింద అయిపోతుంది. వాళ్ళని ఆపడం అనేటువంటిది కష్టం. దీంట్లో జూదము, రాజకీయంగా చాలా నీచమైనటువంటి ప్రవృత్తితో ఉండడం. రాజకీయ నాయకులు చాలా శుభ్రమైనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది అక్కడక్కడ ఈ 10th యురేనస్ ఉండి ఎస్పెషల్లీ మార్స్ ఆర్ సాటర్న్ చేతిలో స్క్వేర్ ఆస్పెక్టు, అపోజిషన్ ఆస్పెక్టు పొందినటువంటి సందర్భాల్లో ఆ మార్స్కో లేకపోతే సాటర్న్కో ఆ 10th హౌస్లో ఉన్నటువంటి ఆ 10th హౌస్ ఉన్నటువంటి రాశి ఆ రెండు గ్రహాల్లో ఏదో గ్రహానికి నీచో లేకపోతే శత్రుక్షేత్రమో అయ్యి అక్కడ కనుక యురేనస్ ఉన్నాడు అనుకోండి సేమ్ డిగ్రీలో, అప్పుడు ఆ 10th యురేనస్ బాగా దెబ్బతిన్నట్టు కదా. చాలా దారుణమైనటువంటి ప్రవృత్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అంత గౌరవప్రదమైనటువంటి పోస్టుల్లో ఉండి కూడా జోదం ఆడడం అలాంటివన్నీ కూడా నిషిద్ధములైనటువంటి వస్తువులతో ఈ గ్యాంబ్లింగు అలాంటివి చేసేటువంటి వ్యాపారస్తులు అయి ఉంటారు. ఇంకా ముందుకెళితే ఇంకా ముష్కరమైనటువంటి జాతక లక్షణాలు కనుక మనం చూడగలిగితే అందులో ఉంటే కొంతమంది హంతకులు అందులో ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, 10th యురేనస్ ఉండి మెర్క్యూరీతో చెడిపోయింది అనుకోండి, అప్పుడు ఈ దొంగ నోట్ల ప్రింటింగ్ ఉంటుంది చూసారా, అలాంటి ఫేక్ నోట్ ప్రింటింగ్ వాళ్ళు ఇందులోకి వస్తారు, ఈ కేటగిరీలోకి వస్తారు వాళ్ళు. సో 10th యురేనస్ చెడిపోతే దాని యొక్క లక్షణం ఇలా ఉంటుంది. తర్వాత ఏకాదశంలో వరుణగ్రహం, 11వ ఇంట్లో యురేనస్ ఉన్నటువంటి జాతకం. ఈ ఏకాదశం అనేటువంటిది మనకి ప్రధానంగా హోప్స్, యాస్పిరేషన్స్, ఫ్రెండ్ సర్కిల్, మనకన్నా కుటుంబంలో ముందు పుట్టినటువంటి పెద్దలైనటువంటి అన్నలు, అక్కలు వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశ స్థానం నుంచి కారకత్వం వహించి సూచించబడుతూ ఉంటారు. అందులో గనక యురేనస్ ఉంటే చాలా కొత్త కొత్త సిద్ధాంతాలు, నవీన సైద్ధాంతికులు అంటారు. అంటే
ప్రతి విషయంలోనూ కొత్తదనంతో కూడినటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అలాంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. కొన్ని సిద్ధాంతాలు మంచివి కూడా ఉంటాయి. అంటే పాత ఎప్పుడు రోత, కొత్త ఎప్పుడు వింత అనేటువంటిది తప్పు. మనిషి సరిగ్గా ఎదగాలంటే పాతని కొత్తని సమన్వయం చేసుకోగలిగినటువంటి వాడు సరైనటువంటి దారిలో ఎదుగుతాడు తప్ప పాత మాత్రమే, సనాతనమైనటువంటి విషయాలు మాత్రమే మంచివి, ఆధునికమైనటువంటి మార్పులు చేర్పులు అన్నీ కూడా ప్రమాదకరమైనవి అని భావించేవాడు ఒగ్గుడ్డాడు సమాజంలో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొత్తవి మాత్రమే, అప్డేషనే కరెక్ట్ అండి అన్ని విషయాల్లో. గడిచినటువంటి ఆ తరాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవి కూడా పట్టించుకోకండి, అవన్నీ పిచ్చి లక్షణాలండి అనేవాడు ఇంకో గుడ్డాడు. ఇద్దరూ ఒక కన్ను పొడుచుకున్న వాళ్ళు. అలా కాకుండా పాత కొత్త అనేటువంటివి రెండు సమన్వయం చేసుకుని ముందుకెళ్ళేటువంటి వాడు సరైనటువంటి బుద్ధిమంతుడు, లౌక్యుడు అవుతాడు. ఆ లౌక్యం అవసరమైనటువంటి లౌక్యం ఉంటుంది వాళ్ళ దగ్గర. కుశలాన్న ప్రమదితవ్యం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతారు జీవితంలో. అలా ఇక్కడ ఏకాదశం యురేనస్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా కొత్త సిద్ధాంతాలతో, మంచి విషయాలతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు, సంపన్నులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ కింద ఉంటారు వీళ్ళకి. వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవచ్చు. 11th యురేనస్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు పుడుతూనే విపరీతమైనటువంటి లక్షాధికారులు, కోటీశ్వరులు కానక్కర్లేదు. కానీ అలాంటి లక్షాధికారులు, కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళల్లో కొత్త రకమైనటువంటి వ్యాపారము, కొత్త రకమైనటువంటి ఉద్యోగము చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి స్నేహితులు అవుతారు. వాళ్ళతో చాలా మంచి కనెక్షన్స్ ఉంటాయి. అలాగే వేదాంతం బాగా చదువుకున్నటువంటి పెద్దలు, అంటే సరైనటువంటి వేదాంతులు, మెట్ట వేదాంతులు కాదు, అలాంటి వాళ్ళు కూడా ప్రాణమిత్రులుగా ఉంటారు వీళ్ళకి. అదే గనక ఆ 11th యురేనస్ కనుక చెడిపోయాడు అనుకోండి, అంటే ప్రతి ఈ భావశీలాధ్యాయము, రాశిశీలాధ్యాయము అనేటువంటివి ప్రధానంగా రెండు భాగాలుగా, అంటే 2 phases. వన్ ఈజ్ టువర్డ్స్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ టువర్డ్స్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది సెకండ్ ఫేజ్. అది ఎప్పుడు కూడా ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి లక్షణాలకి మిగతా గ్రహాలతో ఉన్నటువంటి దృష్టి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇది పాజిటివ్గా ఉన్నటువంటి లక్షణాలా, అడ్వర్స్గా ఉన్నటువంటి లక్షణాలా అనేటువంటి తేల్చుకుంటూ ఉండాలి ఎప్పుడు. అది మర్చిపోకూడదు. అంచేత అలా ఏకాదశంలో యురేనస్ ఉండి కనుక మిగతా గ్రహాల చేత చెడిపోయినట్టయితే ఆ మిత్రుల వల్లనే, అలాంటి ఫ్రెండ్స్ వల్లే కష్టాలు ఉంటాయి. లేదా వారితో పాటు వారికన్నా ముందుగా పుట్టినటువంటి పెద్దలైనటువంటి రక్త సంబంధీకులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతే వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే వాళ్ళే వీళ్ళ ధనము, మంచితనము అంతా కూడా వృధా చేస్తారు వీళ్ళతో పాటు ఉండి. అదొక నష్టం ఉంటుంది. అలాంటి కష్టాలు చాలా ఎక్కువైపోతూ ఉంటాయి పాపం. ఈ అశుభ దృష్టి అనేటువంటిది ఎంత స్థాయికి తీసుకెళ్తుందంటే, ఎవరో స్నేహితుడు శరీరం విడిచిపెట్టడం వల్ల అతగాడు చేస్తున్నటువంటి వ్యాపారం, దాంట్లో ఉన్నటువంటి ఆస్తులన్నీ మిగులన్నీ కూడా ఆ స్నేహితుల యొక్క ఇంట్లో వాళ్ళ భార్యాబిడ్డలకి చెందుతాయన్నట్టుగా నిర్ణయం అయిపోయి అకస్మాత్తుగా ఇతగాడు కలిసి చేసినటువంటి అప్పులన్నీ ఇతని మీద పడతాయి. అప్పుడు మొత్తం ఇతను సంపాదించుకున్నది కూడా అప్పులు తీర్చడానికి ఖర్చు పెట్టడం, దరిమిలా బాగా పేదవాడైపోవడం అనేటువంటిది అకస్మాత్తుగా. యురేనస్కి లక్షణం ఏమిటి? సడన్ ఫార్ రీచ్ చేంజ్. అది సడన్గా ఉంటుంది యురేనస్ తాలూకా చేంజెస్ అన్నీ. ఎప్పుడైనా సరే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ర్యాంక్ సిమ్టమ్ ఉంటుంది. రవికి అధికారము, దర్పము, నాయకత్వము అనేటువంటివి ర్యాంక్ సిమ్టమ్స్. అలా చంద్రుడికి చంచలత్వము అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. అంటే పీరియాడిసిటీ. అక్కడ చంచలత్వం అంటే కేవలం ఫికిల్డ్నెస్ అని తీసుకోకూడదు. చంద్రుడికి పీరియాడిసిటీ అనేటువంటిది బాగా ర్యాంక్ సిమ్టమ్. అలా కుజుడికి బాగా
విపరీతమైనటువంటి శక్తి సామర్థ్యము వ్యక్తపరచబడుతూ ఉంటాయి ఆ గ్రహం నుంచి. అలాగే బుధుడు పూర్తిగా తెలివితేటలు, బేరమాడడం, ఇది ఇలా కాకుండా ఇంకోలా కూడా చేసుకోవచ్చేమో, ఇంకా సులభంగా చేయొచ్చేమో అని ఆలోచించడం, షార్ట్ కట్లు ఆలోచించడం, ఒక్క పిసరు మోసం చేయగలగడం, ఇవన్నీ మెర్క్యూరీకి బాగా ర్యాంక్ సిమ్టమ్స్. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైనటువంటి బాగా చక్కనైనటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సిమ్టమ్స్ అన్నీ మర్చిపోకుండా 1-4 సార్లు. బృహస్పతి ఉన్నాడు అనుకోండి, సరైనటువంటి తిండి పుష్టి, చక్కనైనటువంటి జ్ఞానము, సుఖము, అంటే జ్ఞానముతో కూడినటువంటి సుఖము. శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అది ఎలాంటి సుఖము అనేటువంటిది వేరే విషయం, కానీ సుఖము, శయ్య, ఆసనము, వాహనము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల సముదాయం యొక్క అందమైనటువంటి వస్తు సముదాయ సేకరణం, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. వివాహము, స్త్రీ సంబంధము, ఇవన్నీ ఉంటాయి. అలా ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్షణాలు. శనీశ్వరుడు అనగానే క్రమశిక్షణ గుర్తు రావాలి. క్రమశిక్షణ కోసం శ్రమ పెట్టేటువంటి గ్రహము అని గుర్తుపెట్టుకోవాలి శనీశ్వరుణ్ణి. అలా యురేనస్ అనగానే సడన్గా మార్పులు జరుగుట, అది పాజిటివ్గా ఉన్నటువంటి మార్పులైనా కావచ్చు, నెగిటివ్గా యాడ్వర్స్గా ఉన్న మార్పులైనా కావచ్చు, కానీ అది అకస్మాత్తుగా మార్పు అనేటువంటిది యురేనస్ నుంచి ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా నెప్ట్యూన్ ఉన్నాడు అనుకోండి, నెక్స్ట్ వస్తుంది భావశీలాధ్యాయం, ఇంద్రుడు అని చెప్పుకుంటాం మనం. ఆ ఇంద్రుడు అనేటువంటి గ్రహానికి ఉన్నటువంటి బాగా గట్టి లక్షణం ఏమిటి? మానసికమైనటువంటి స్థాయిని దాటినటువంటి స్థాయిలో ఉన్నటువంటి అనుభవము, అనుభవ విశేషము. అంటే భక్తిగా ఒక భజనలో కూర్చున్నారనుకోండి ఎవరైనా, వారికి భజన అంటే చాలా ఇష్టం, చక్కని సంగీత జ్ఞానం ఉంది, అనుస్యూతంగా వారి ఇంట్లో అందరికీ కూడా భజన చేయడం వచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి భజన కూడా చాలా జగద్విఖ్యాతమైనటువంటి భజనకర్త చేయిస్తున్నటువంటి భజన అనుకోండి. అప్పుడు కొంతసేపటికి ఈ కూర్చున్నటువంటి ఆసామికి ఒళ్ళు తెలియదు, ఆ భజనలో లీనమైపోతాడు. అలా లీనమైపోయినటువంటి స్థితి, తాదాత్మ్యము చెందుట, లీనమగుట అనేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని మానసిక స్థాయి కన్నా మించినటువంటి స్థాయి అని చెప్పారు. అంటే మనస్సు తాలూకా పొరలు దాటి హృదయపు పొరలకి మధ్యలో ఉన్నటువంటి స్థితి అది. అది నెప్ట్యూన్ ఇంద్రుడి నుంచి సూచించబడేటువంటి లక్షణం, ప్రధానమైనటువంటి లక్షణం. అది నెగిటివ్ సైడ్ అయితే తెలివి తప్పడం, బాగా విపరీతమైనటువంటి సురాపానం, దానివల్ల తెలివి తప్పిపోవడం, లేదా బాగా అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ మళ్ళీ నెప్ట్యూన్ సూచించేటువంటి లక్షణాలే. అలా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యురేనస్కి సంబంధించి అకస్మాత్తుగా ఉండేటువంటి మార్పులు, ఏకాదశంలో చక్కగా ఉంటే కనుక మనకన్నా ముందు పుట్టిన వాళ్ళతోనూ ఫ్రెండ్స్తోనూ చాలా చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వాళ్ళు బాగా వేదాంతులు, చాలా చక్కనైనటువంటి మార్గంలో 10 రూపాయలు సంపాదించినటువంటి అప్పటికే ఆస్తిపరులైనటువంటి వారు అయి ఉండి, వారి ద్వారా వీరికి సమస్తమైనటువంటి ఏర్పాట్లు జరుగుతుండడం వల్ల చాలా సుఖంగా వెళుతూ ఉంటుంది జీవితం. అదే కనుక గ్రహాలతో చెడిపోతే జస్ట్ దీనికి రివర్స్లో ఉంటుంది. అకస్మాత్తుగా పెనుమార్పులు వచ్చి కోటీశ్వరుడు నిరుపేద అయిపోవడం అనేటువంటిది ఇక్కడ సూచించబడుతుంది. ఇక ద్వాదశంలో యురేనస్, 12th హౌస్లో యురేనస్ ఉంటుండగా పుట్టినటువంటి వాళ్ళకి మొట్టమొదట మనకి మాస్టర్ చెప్పినటువంటి సూత్రం ఏమిటి? ఆ లక్షణము రహస్యమైనటువంటి విద్యలు, దానికి సంబంధించినటువంటి పరిశోధన. అక్కడ 9th యురేనస్ ఉన్నప్పుడు రహస్యమైనటువంటి గ్రంథ పఠనము,
విద్యా సముపార్జనము అన్నాం అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 12th వచ్చేటప్పటికి పరిశోధనము అంటే పరిశోధన 2 రకాలు. ఒకటి బాహ్యము, 2 ఆంతరము. అంటే అందరికీ తెలుసు ఎంబ్రియాలజీ అనేటువంటి విభాగంలో 2, 3, 4, 8, 10 మందో ఆ పర్టికులర్ పెద్ద యూనివర్సిటీలో ఆ విభాగంలో బోల్డ్ మంది పరిశోధకులు ఉన్నారు. వారిలో ఒకళ్ళో 2 మాత్రం అదే సేమ్ ఎంబ్రియాలజీలో చాలా రహస్యమైనటువంటి ఒకానొక విభాగం మీద వాళ్ళు ఈ పరిశోధన చేస్తూ ఉంటారు. వారు జీవించి ఉన్నంతకాలము వారి పరిశోధన పూర్తిగా పూర్తవదు, బయటికి రాదు. అంటే ఏదో పెన్సిలిన్ అనేటువంటిది లేదా అలాంటి తత్సమానమైనటువంటి దివ్యౌషధము అది కనుక్కున్నటువంటి వారు ఉంటుండగా పరిశోధన పూర్తవలేదన్నారు. కొన్ని సందర్భాల్లో ఉంటుంది అది, అలా ఉంటుంది. ఈ 12th యురేనస్ ఉండి పాజిటివ్గా ఉంటే అంత చక్కనైనటువంటి సైంటిస్టులు వాళ్ళ తాలూకా ఎక్స్పెరిమెంటు వాళ్ళ జీవితకాలంలో చాలా కాలం దాని మీదే ఉండి చివరికి వీళ్ళు కాలం చేసిన తర్వాత ఆ ఎక్స్పెరిమెంటు అప్పుడు పేటెంట్ తీసుకోవడము, అప్పుడు అప్రూవల్ దొరకడము, అప్పుడు ప్రజల్లోకి రావడము, తద్వారా ఈ శరీరం విడిచినటువంటి సోకాల్డ్ సైంటిస్ట్కి చక్కనైనటువంటి పేరు ప్రతిష్ట కలగడం, వారి ఫోటోకు సన్మానం అవుతుంది. అంటే బాగా దేశాన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రక్షించినటువంటి వాడు శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమచక్ర వీర అన్నట్లుగా పరంవీర చక్ర ఇచ్చారండి అన్నట్టుగా. సరే, మిగతా వాళ్ళకి సంతోషమే కానీ పాపం నిజంగా అంత ప్రతిభావంతుడైనటువంటి వానికి అక్కడ పురస్కారం ఉంటుండగా జరగలేదే అనేటువంటిది కొంత బాధపడవలసిన విషయం. ఇక్కడ 12th యురేనస్ పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళ తాలూకా ఎక్స్పెరిమెంట్స్, దాని తాలూకా ఆ పూర్వాపరం ఇలా ఉంటుంది. వీళ్ళ ఎక్స్పెరిమెంట్స్తో కానీ ఈ 12th యురేనస్ వాళ్ళకి మామూలుగా కూడా వీళ్ళకి ప్రజలతో సంబంధం లేనటువంటి జీవితం ఎక్కువగా ఉంటుంది. అంటే 12th degrees మీదే యురేనస్ ఉన్నాడు అనుకోండి, ఆర్ 1 or 2 degrees ముందుకో వెనక్కో ఉన్నాడు అనుకోండి, అనాథ శరణాలయాలు, లేకపోతే జైలు సూపరింటెండెంట్ పోస్టు, లేకపోతే ఎక్కడో వాతావరణ పరిశోధన కేంద్రం చీఫ్ డైరెక్టర్, ఆయన ఒక్కడో ఒక గదిలో ఉంటాడు, 35 సంవత్సరాలు సర్వీస్ చేస్తాడు. ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందో, ఆయన ఎన్నింటికి వెళ్తాడో ఎన్నింటికి వస్తాడో, ఆ సబార్డినేట్సు లేకపోతే ఆయన సుపీరియర్సు వాళ్ళతో కనెక్షను ఏమీ ఉండవు పాపం. అలాగా ఒక క్యాబిన్కి అంటుకుపోయి ఎండిపోతాడు. అలాగే 35 ఏళ్ళు సర్వీస్ చేసి రిటైర్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాడు. ఎప్పుడో ఎవరో ఒకళ్ళకో ఇద్దరికో తెలుస్తుంది ఆయన డిపార్ట్మెంట్కి ఆయన డైరెక్టరు అని. లోపలికి ఎక్కడో ఉంటుంది ఆ డిపార్ట్మెంట్, ఏం కనెక్షన్ ఉండదు ఎవరితో. వీళ్ళే 12th యురేనస్ వాళ్ళ తాలూకా ఉద్యోగాలు అవి అలాంటివి ఉంటాయి. తర్వాత అదే కనుక ఇంకొంచెం అంటే కొంత బాగుండి కొంత బాగులేక ఉన్నదనుకోండి ఏదైనా గ్రహంతో, ఈ 12th యురేనస్ అంటే అప్పటిదాకా స్క్వేర్లో ఉండి తర్వాత ట్రైన్ అయితే పర్వాలేదు, అప్పటిదాకా లాస్ట్ డిగ్రీలో ట్రైన్గా ఉండి జన్మించినప్పుడు ఉండి తర్వాత షష్టాష్టకంలోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు మెర్కరీ యురేనస్కి ట్రైన్ ఆస్పెక్ట్లో ఉంది, యురేనస్ 10 degreesలో ఉంది. అదేదో ఆ మెర్కరీ కాస్త ఆ 17-18 degreesలో ఉంది. అది ఉన్నట్టు కాదు లేనట్టు కాదు ట్రైన్ ఆస్పెక్టు. ఇంకా ప్రోగ్రెషన్లో ముందుకెళ్తే షష్టాష్టకంలోకి వెళ్ళిపోతుంది మెర్కరీ. అప్పుడు ఎప్పుడైతే చెడిపోయిందో ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే ఈ సోకాళ్ళు అనాథ శరణాలయాలకో లేకపోతే ఇంకొక తత్సమానమైనటువంటి డిపార్ట్మెంట్స్కి హెడ్ అయ్యి ఉండి కూడా కోట్ల రూపాయల ఆ వ్యవహారం అంతా వీరి చేతుల మీద వెళుతూ ఉంటుంది. వీళ్ళకి మంచి పేరు ఉంటుంది, హడావిడి హంగామా, కార్లు చాకర్లు నౌకర్లు. ₹1 కూడా వీళ్ళది కాదు, అదంతా కూడా సంస్థది. ఆ దానము ధర్మము అనేటువంటిది వీరు ఎంతవరకు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి దానికి ఏవో గైడ్ లైన్స్ ఉంటాయి. అంతవరకు ఆ చెక్ పవర్ ఉంటుంది.
అంటే మన భాషలో చెప్పాలంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు ఉన్నారనుకోండి, ఎన్నో కోట్ల రూపాయల అది వారికి వారికి హక్కులో ఉంటుంది. వారు రిలీజ్ చేయొచ్చు ఆ సొమ్ముని ఏదో పనుల మీద, కానీ వారి తినడానికి అవ్వదు రూపాయి కూడా. ఆ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనులకి అవి ఖర్చు పెట్టాలి. వైద్యశాల వాటికి ఉందనుకోండి ఈఎస్ఐ, అవి వాటికే ఖర్చు పెట్టాలి, ఈయనకి రావు. ఆయన చేతుల మీద కోట్లు వెళుతూ ఉంటాయి. అలా ఉంటుంది 12th యురేనస్ ఉండి ఉన్నప్పుడు. తర్వాత చంద్రుడు కానీ లేకపోతే ఈ నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు కానీ, చంద్ర ఇంద్రుడు వీటిల్లో ఏ గ్రహంతోనైనా కూడా ముఖ్యంగా సెక్స్టైల్ పడింది అనుకోండి, అంటే అర్ధకోణ దృష్టి అంటాం కదా, 12th యురేనస్ ఉండి మూన్తో కానీ నెప్ట్యూన్తో కానీ సెక్స్టైల్ ఏర్పడితే మటుకు చాలా ఎక్సలెంట్ ఇది ఉంటుంది. అంటే వాళ్ళకి చూసారా పూర్వజన్మ జ్ఞానం, ఈ పూర్వజన్మ జ్ఞానము అనేటువంటిది ఊరకే అదేదో లెక్కగా దబాయించి ఎవరికో వివరంగా చెప్పడం కాదు, వాళ్ళు ప్రూవ్ చేసి చూపించగలరు. ఈ పూర్వజన్మ జ్ఞానము ఉత్తర జన్మ జ్ఞానము అనేటువంటిది అసలు నిజమా కాదా అంటే 12th యురేనస్ ఉండి మూన్తో కానీ నెప్ట్యూన్తో కానీ సెక్స్టైల్ ఉన్నటువంటి వాళ్ళని అడగాలి, వాళ్ళు ప్రూవ్ చేసి చూపిస్తారు వాళ్ళు. అంటే అలాంటి కొన్ని గ్రంథాలు అవన్నీ కూడా వాటి విషయాలన్నీ కూడా అంటే రహస్యమైనటువంటి క్రతుశాఖలు ప్రపంచంలో. అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు అసలు కొన్ని దేవాలయాలు ఉన్నట్టే తెలియదు ఎవరికి. నెమ్మదిగా ఏదో కారణంగా ఎక్కడో తవ్వకాలు జరుగుతూ ఉంటే ద్వారక బయటపడింది అన్నారు చూసారా. అలా అత్యద్భుతమైనటువంటి విషయాలని బయట పెట్టగలగడం కూడా 12th యురేనస్ ఉండి నెప్ట్యూన్తోనో మూన్తోనో సెక్స్టైల్ ఉండడం వల్ల. వీళ్ళు అలాంటి అత్యద్భుతమైనటువంటి భవిష్యత్ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రవర్తనం అంతా కూడా, దాని రహస్యం అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే నాడీ గ్రంథాలు అంటాం చూసారా, అలాంటి నాడీ గ్రంథాలు కూడా వీళ్ళు రాయగలరు. 12th యురేనస్ ఉండి మూన్తో కానీ నెప్ట్యూన్తో కానీ మంచి ఆస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు నాడీ గ్రంథాల రికార్డ్, అంటే అసలు నాడీ గ్రంథాలు అనేటువంటివి అలా రికార్డు చేయబడినవే. అవి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నాడీ గ్రంథ నిర్మాణము అనేటువంటిది మనకి ఈకే గారు చాలా క్లియర్గా వివరించారు, చెప్పుకుందాం. అలాంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథముల యొక్క రికార్డు చేసేటువంటి ఒక ఆర్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ దగ్గర పుష్కలంగా ఉంటుంది. అంచేత అదే కనుక 12th యురేనస్ ఉండి అదే మూన్తో కానీ అదే నెప్ట్యూన్తో కానీ స్క్వేర్ ఆస్పెక్ట్ లాంటివి ఏదైనా బాగా వేధ పొందినటువంటి జాతకాలు అయితే ఎలా ఉంటాయి తెలుసా, వాళ్ళేవి తప్పు చేసిన వాళ్ళు కాదు కానీ వాళ్ళు మంచి వాళ్ళే పాపం, కానీ పూర్వజన్మ దుష్కృతం, పూర్వజన్మలో చేసినటువంటి దుష్కార్యం యొక్క ఫలితంగా బంధన యోగం అనుభవిస్తారు వాళ్ళు. చాలా తీవ్రమైనటువంటి బంధనం. ఏదో అందరూ ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళు అంటే వీళ్ళు 28 ఏళ్ళు అన్నట్టుగా ఉంటుంది పాపం. అలాంటి ముష్కరమైనటువంటి ఫలితం ఉంటుంది అలాంటి వాళ్ళకి. మరి ఎలా దాని రెమెడీ ఎలాగా? ఏమీ లేదు, సింపుల్. జాతకంలో ఎప్పుడూ కూడా ఒక మెలిగ్నెంట్ ఆస్పెక్ట్ ఉన్నదిట అంటే ఖచ్చితంగా ఆ దుష్కర్మ అలాగే అనుభవించాలి అని అనేటువంటి వాడు తప్పు. అది ఆస్ట్రాలజికల్గా సరైన స్టేట్మెంట్ కాదు. దానికి మనకి ఈకే గారు ఏం చెప్పారు, వసంతరాజు అనేటువంటి ఒక మహా శాస్త్రజ్ఞుడు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని మనకి చూపించి చెప్పారు. ఆయన అడవిలో వెళ్ళిపోతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, ఏం చేస్తాడు బాటసారి, దీనికన్నా పెద్ద ముళ్ళు ఓ చెట్టు దగ్గర నుంచి విరిచి ఆ పెద్ద ముళ్ళుతో ఈ చిన్న ముళ్ళు తీస్తాడు, తనకి తానే చికిత్స చేసుకుంటాడు.
చికిత్స చేయడానికి వైద్యుడు లేడు కదా అని చచ్చిపోతాడు అక్కడే ఉండిపోయి. అలా ఉండిపోయినటువంటి వాడైతే మానవుడు ఇంక వాడికి విచక్షణ జ్ఞానం ఎందుకు, తెలివితేటలు ఎందుకు, సొంతంగా నిర్ణయించుకునేటువంటి శక్తి ఎందుకు, ఇన్నెందుకు ఇవ్వడం? అలా ఇవ్వబడింది కాబట్టే వ్యంజయతి శాస్త్రమేతతు తమసి ద్రవ్యాన్ని దీప ఇవ. నీ చీకటి గదిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని, సామాన్లన్నీ చంద్రవందరగా పడేసుకున్నావు నాయనా. పూర్వజన్మ అనేటువంటిది నీ చీకటి గదిలో సామాన్లు తన్నుకొని పడిపోతున్నావు కాబట్టి చిన్న దీపం ఇచ్చాను నీకు, కొవ్వొత్తి లాంటిది. అది పెట్టుకుని సామాన్లన్నీ చూసుకుని అన్నీ తన్నేసుకుని పడిపోకుండా అన్నీ నీట్గా సర్దుకో. అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అన్నారు మాస్టర్. ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క ర్యాంక్ సిమ్టమ్ చెప్తూ జూపిటర్కి ఏం చెప్పారు? అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అన్నారు. ఒక విషయాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేటువంటిది జూపిటర్ నుంచి ఉంటుందిట జాతకంలో. అలాగా ఈ జ్యోతిర్విద్య అనేటువంటి జ్యోతిష్ శాస్త్రము అనేటువంటి శాస్త్రంతో పూర్వజన్మ అనేటువంటి గదిలో చీకటిగా ఉన్న దాంట్లో ఉన్నటువంటి సామగ్రి అంటే పూర్వకర్మ, దాంట్లో సత్కర్మ దుష్కర్మ విడగొట్టుకొని సత్కర్మ యొక్క ఫలితం ఎలాగూ మనతో కూడా వస్తోంది కదా, దుష్కర్మ యొక్క ఫలితాన్ని దాన్ని స్వరూపం మార్చుకొని అనుభవించడం ఎలాగా అనేటువంటి టెక్నిక్ గడించడమే జ్యోతిష్ శాస్త్రం తాలూకా పరమావధి. కర్మ సిద్ధాంతం సరిగ్గా అర్థం కానటువంటి మహాపెద్దలు వివరించేటువంటి తప్పుడు వ్యాఖ్యానం ఎలా ఉంటుందంటే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవండి, అనుభవించక తప్పదు కదా, ఎందుకీ జాతకాలు అవి నువ్వు వెళ్తారు అంటే పాపం వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి ప్రశ్న రాలే అంటే మరి జ్యోతిష్ శాస్త్రం 18 మంది ఋషులు మనకి ఇచ్చారు అంటే వాళ్ళు వెర్రివాళ్ళే ఇచ్చారా? కొంచెం ఆలోచించాలి. కొంతమంది ఏం చెప్తున్నారు పాపం, ఎటు కాకుండా చెరువులు బావులు అవేవో తవ్వించడానికి, రహదారి నిర్మాణం చేయడానికి, ఆర్తులైనటువంటి వారికి వైద్యశాలలు వైద్యాలయాలు నిర్మించడానికి మొదలైనటువంటి ప్రజోపయోగమైనటువంటి కార్యాలకు, యజ్ఞములకు, యాగములకు ముహూర్తము నిర్ణయించుకొనుటకు రాజుగారికి మాత్రమే వీలుగా ఉండేటట్టుగా ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్పబడిందండి అని సకంలో వాళ్ళు ఎటు కాకుండా పాపం పిచ్చి వ్యాఖ్య చేస్తున్నారు. అది ముహూర్త శాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగం మాత్రమే తెలుసు వాళ్ళకి. వాళ్ళు దానికోసమే ఇవ్వబడింది అంచేత చేతిలో గీతలన్నీ తప్పండి అని చెప్పే పెద్దలు ఉన్నారు. అవి నమ్మద్దు. మనం ఇచ్చినటువంటి శాస్త్రము ఎందుకు ఇవ్వబడింది? మనం సరిదిద్దుకొని 10 మంది సరిదిద్దేటువంటి మార్గం తెలుసుకుందామని. అంచేత ఇక్కడ 12th యురేనస్ ఉండి సరైనటువంటి దారిలో ఉంటే ఈ భవిష్య జ్ఞానము అనేటువంటిది, శాస్త్రము యొక్క లోతు అనేటువంటిది, శాస్త్రము యొక్క రహస్యము అంటే వ్యాఖ్యానానికి అందనటువంటి రహస్యం ఏదైతే ఉందో అది 12th యురేనస్ వాళ్ళకి అందుతుంది. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.